నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 20 నెలలుగా దాదాపు 18 నెలలు యలహంక ప్యాలెస్లోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మిగతా 2 నెలలు ఆయన అడపాదడప రాష్ట్రానికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఏదైనా శవం కనిపిస్తేనే పరామర్శ చేస్తారు అనే పేరు కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈ 2 నెలలు కూడా ఆయన చేసినటువంటి పరామర్శలు ఏంటి, మరి ఆయన పరామర్శల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతుంది సార్. ఈ 20 నెలల్లో 18 నెలలు యలహంక ప్యాలెస్కే పరిమితమయ్యారు. అడపాదడప 2 నెలలు రాష్ట్రానికి వచ్చిన ప్రజల్లోకి రావాలంటే ఆయన పరామర్శ యాత్రలు చేస్తున్నారు. ఆ పరామర్శ యాత్రలన్నిటికీ కూడా ఒక శవం ఉండాలి. ఇది దాదాపు ప్రజల నుంచి కూడా ఇదే భావన వ్యక్తం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మరి ఇప్పుడు ఈ పరామర్శ యాత్రల్లో కూడా గతంలో కూడా మనం చూసాము, సింగయ్య అనే కార్యకర్త మృతి చెందడం, అదేవిధంగా అంబులెన్స్లో ఇంకో వ్యక్తి. మరి నేడు కూడా జోగి రమేష్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అటు రాంబాబు అనే వ్యక్తి, మరి ఇటు స్కూటర్ పైన విన్యాసాలు చేసినటువంటి ఒక వ్యక్తి మరణించినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ పరామర్శ యాత్రలు ఏంటి, మరి పరామర్శలో చోటు చేసుకుంటున్నటువంటి అపశృతులను ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒక యాత్ర 2 చావులుగా సాగుతోందా జగన్ పరామర్శలు? అంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శించాలంటే ఎవరైనా చావాలా? అంటే జగన్ అడుగు బయట పెడితే శవాలా? జనంలో చర్చ, శవానికి జగన్కి ఏంటి అనుబంధం? ట్రాజడీ, విషాదం అమ్మా ఇది. ఏది అంటే నువ్వు బయటికి రావాలంటే ఎవరన్నా బలి అవ్వాలా? బలి కోరుకుంటున్నాడా? ఇప్పుడు ఇది పరామర్శ యాత్ర లేకపోతే ఇది బలి యాత్ర? ఎందుకు ఈ విన్యాసాలు? మీరు ఎవరినన్నా వెళ్ళి పలకరించాలన్నా, లేకపోతే ఏదన్నా ఒక పర్యటన చేయాలన్నా, ఒక ఆందోళన చేయాలన్నా, ఒక మీటింగ్ పెట్టాలన్నా జనాన్ని చంపుకుంటూ వెళ్ళాలా? నిన్న గుంటూరు వెళ్ళావు, ఎన్ని కిలోమీటర్ల దూరం అది? 36 కిలోమీటర్లు. అంబటి రాంబాబు ఇంటికి నీ ఇంటికి మధ్య 6 గంటలు పట్టింది. నరకం చూశారు, భయపడ్డారు, ఎవరికి ఏమీ కాకుండా ఉండాలి అని కోరుకున్నారు. మరి నాయన జగన్ బయటకు వచ్చాడు, క్షేమంగా ఎవరిని చంపకుండా ఇంటికి వెళ్తే చాలు అని కోరుకోవాలి జనం. మరి రాంబాబు ఇంటికి వెళ్ళడానికి 6 గంటలు తీసుకున్నావే, వచ్చేటప్పుడు ఎంతసేపట్లో వచ్చావు? అరగంట. అంటే వచ్చేటప్పుడు అరగంట అయితే వెళ్ళేటప్పుడు అరగంటలో ఎందుకు వెళ్ళలేదు? ఇదేంటి? ఇదొక షోనా లేకపోతే నీ షో? జనం చావా? ఏమాత్రం ఆలోచించవా? ఆత్మ పరిశీలన చేసుకోవా? ఎవరు చెప్పరా? చెబితే వినడా? ఇప్పుడు ఇవాళ జోగి రమేష్ యాత్రను పెట్టుకున్నావు, ఆయన పరామర్శిస్తానన్నావు. అతని పరామర్శ దేవుడు ఎరుగు, 2 చంపేశారు, 2 ప్రాణాలు పోయాయి. అతను ఎవరో గ్రామ సర్పంచ్, వీళ్ళ సర్పంచ్ కాదు, వీళ్ళ వైసీపీ పార్టీ అధ్యక్షుడంట, గుండెకి చచ్చిపోయాడు టెన్షన్ తట్టుకోలేక ఆ జనాన్ని చూసి. ఇప్పటికీ జోగి రమేష్ ఇంటి వద్దకు అసలు కార్యకర్తలు కానివ్వండి, ప్రజల్ని కానివ్వండి ఎక్కువగా మోహరించొద్దు అనే ఆంక్షలు కూడా ఉన్నాయి కదా సార్. మరి ఇప్పుడు చర్యలు తీసుకుంటారంటారా? అసలు ఇతను ఆంక్షలు, జగన్కి ఆంక్షలు పెట్టేదెవడు, ఆంక్షలు పాటించేదెవడు? అసలు చట్టం అనేది జగన్కు ఒక లెక్క. అంటే చట్టం లెక్క చేయకూడదనే సందేశం ఇవ్వడమేనా ఇతని అజెండా? కోర్టుకు వెళ్ళడు, వాయిదాలు ఎగ్గొడతాడు, నాకేదో పని ఉందంటాడు, పెద్ద తీరికలేని కార్యకలాపాల్లో సీఎంగా ఉంటే సీఎం షెడ్యూల్ దెబ్బతింటదన్నాడు. నేను బయటకు వస్తే కార్యకలాపాలు సంక్షేమం షెడ్యూల్ దెబ్బతిన్నాడు, వెల్ఫేర్ యాక్టివిటీస్, అప్పుడు వదిలేశారు. ఇప్పుడు మొన్న కోర్టుకు వచ్చాడు విధి లేక. ఆ రోజు చూసావు కదా సినిమా, ఎంతమంది ఏంటి అంటే ఏంటి? నీకు బలం ఉంది అని రుజువు చేసుకోవడం కోసమా? ఇది బలం ఎలా అవుద్ది? ఇది బలుపు కాదు, ఇది వాపు. నిజంగా నీకు బలం కనుకుంటే నిన్న గుంటూరు వెళ్ళావు కదా, వచ్చేటప్పుడు కూడా 6 గంటలు పట్టేది. మరి ఎందుకు పట్ల? నిన్న జనం వెళ్ళేటప్పుడు జనం ఉన్నారు, వచ్చేటప్పుడు ఎందుకు లేరు? అక్కడే తెలిసిపోవాలా ఇది బలుపు కాదు, ఇది వాపు మాత్రమే. ఇతను చేస్తోంది షో. జగన్ షోకి ఇవాళ జనం బలి. అరే ఇలా ప్రజల్ని బలి తీసుకునే షో మాస్టర్ నువ్వు చూసావా? పరామర్శలు కూడా చూడండి సార్, సీఎంని తిట్టినటువంటి వ్యక్తిని, లేదంటే మినిస్టర్ని తిట్టినటువంటి వ్యక్తిని, లేదంటే మహిళా ఎమ్మెల్యేని తిట్టినటువంటి వాళ్ళని, ఇది కాకుండా ఒక గంజాయి బ్యాచ్ని, ఒక దొంగ బ్యాచ్ని, ఇలాంటి వాళ్ళని పరామర్శించడం అంటే
చట్టం వాళ్ళకి శిక్ష వేసినప్పటికీ కూడా వాళ్ళనే వెళ్ళి పరామర్శించడం, ఆ పరామర్శల్లో ఇటువంటి అపశృతి నెలకొనడం ఏ విధంగా చూడాలి అసలు వీటన్నిటినీ కూడా? మంచిగా గుర్తు చేశావు. ఈవీఎం నేలకేసి కొట్టినాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతన్ని పరామర్శించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళాడు. కిడ్నాప్ చేశాడు వల్లభనేని వంశీ దళితుడిని, అతన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. బూతులు తిట్టాడు నిన్న, ఎవరు పచ్చి బూతులు, ఎల్ భాష. అంబటి రాంబాబు అతను ఏంటి 40 ఏళ్ల రాజకీయం అంటాడు, ఎప్పుడో భూమి పుట్టక ముందు ఎమ్మెల్యేగా చేసినాడు రేపల్లెలో, మాజీ మంత్రి. అరే ఎల్ భాష పచ్చి బూతులు మాట్లాడితే అంబటి మాట్లాడిందంటూ తప్పేంటంటాడు, జోగి రమేష్ మాట్లాడిందంటూ తప్పేంటంటాడు. అంటే బాబాయ్ నరికితే తప్పేంటా? ఏం తప్ప? నెయ్యి కల్తీ చేస్తే తప్పేంటి అని అడుగుతావా? 13 లక్షల ఎకరాలు కబ్జా చేస్తే తప్పేంటా? అంటే బూతులు తిట్టిన వాళ్ళకి పరామర్శ. ఇప్పుడు మనం చెప్పుకున్న దీని ప్రకారం వరుస పెట్టి, అరే ఫోర్జరీ డాక్యుమెంట్స్, దొంగ ఏంటి ఫోర్జరీ, సిగ్నేచర్ ఫోర్జరీ, డాక్యుమెంట్స్ ఫోర్జరీ, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించాడు కాకాని గోవర్ధన్ రెడ్డి, పరామర్శ. అంటే జగన్ చేసేది పరామర్శ యాత్రలు కావమ్మా. ఇదేంటి ఎవరికి పరామర్శ? జనానికి పరామర్శ కాదు, క్రిమినల్స్ పరామర్శ. నేరస్తులకి జగన్ చేస్తున్న ఈ పరామర్శలు నేరాలని ప్రోత్సహించడం కోసం, నేనున్నా అనే అండగా ధైర్యం ఎవరికి చెప్తున్నాడు? క్రిమినల్స్కి చెప్తున్నాడు. క్రైమ్కి జగన్ అండగా మారాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరామర్శలతో వైసీపీ కార్యకర్తలకే సవాల్ విసురుతున్నారని మనం అనుకోవచ్చా సార్? వాళ్ళు సవాలు విసరడం కాదు, వాళ్ళు ఇంకా ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. ఇవాళ ఒక ఫ్లెక్సీ చూసా, జోగి రమేష్ ఇంటి దగ్గర పెట్టారు, నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా, నువ్వు చేసే కల్తీ కోసం ఎదురు చూస్తున్నా, నువ్వు చేసే కబ్జా కోసం ఎదురు చూస్తున్నా, నువ్వు నరికే శవాల కోసం ఎదురు చూస్తున్నానా? ఏంటి ఆ ఫ్లెక్సీ సందేశం? ఇప్పుడు జగన్ చేస్తున్న యాత్రల సందేశం కూడా అదే. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మర్డర్లు చేసుకోవచ్చు, కిడ్నాపులు చేసుకోవచ్చు, కబ్జాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, నేను మీకు అండ. అంటే ఎక్కడ డిమోరలైజ్ అవుతారో, ఇవాళ పోలీసింగ్ మనం చూసాం, అణిచివేస్తున్నారు. అక్కడ తెనాలి పోయాడు, వాళ్ళని పరామర్శించాడు. ఏది ఆ గంజాయి బ్యాచ్, అక్కడ ఏదో కౌన్సిలింగ్ చేశారు, కొట్టారో మరేమో, చంద్రబాబు నిన్ను కూడా ఇట్లాగే నడి రోడ్డు మీద లాఠీలతో కొడితే అంటాడు. చూసావా జగన్ ఆ మాట అనగానే మరి ఆ గంజాయి బ్యాచ్కి మంచి ఇన్స్పిరేషన్ వస్తుందా రాదా? సార్ ఇక్కడ యథా నేత తదా కార్యకర్త అన్నట్టుగా సాగుతుంది. మరి కొంతమంది కార్యకర్తలు అంటే సింగయ్య వంటి కార్యకర్తలు ఇప్పుడు రాంబాబు గారి పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, గ్రామ పార్టీ అధ్యక్షులుగా, వీళ్ళందరూ కూడా బలి పశువులు అయిపోతున్నారు కదా, వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? అంబటి బలి పశువు ఎవరన్నారు ఆ మాట? నిన్నటిదాకా జగన్ వెంట ఉన్నటువంటి కిలారి రోసయ్య అన్నాడు. జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ ఆయన, ఇది ఎంపీ క్యాండిడేట్ కిలారి వెంకట రోసయ్య, ఆయనే అన్నాడు ఏమని, జగన్ మరి అంబటిని బలి తీసుకున్నాడు. ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడమ్మా, సత్తెనపల్లి నుంచి ఎందుకు అతన్ని బయటికి నెట్టారు? కాపు టైగర్ కదా. అంటే కాపు టైగర్ అని తెలియదా మరి? సత్తెనపల్లి టికెట్ ఎగ్గొట్టినప్పుడు అక్కడేమో మళ్ళా తన యొక్క వ్యక్తికి టికెట్ ఇవ్వాలి, రాంబాబుని బలి తీసుకోవాలి. ఇప్పుడు సింగయ్య మీరు అన్నారు, సింగయ్య కుటుంబానికి ఏం చేశావు? సింగయ్య ఇంటికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదమ్మా? ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళావు, జోగి రమేష్ ఇంటికి వెళ్ళావు కదా. ఇదేనా నా ఎస్సీ, నా బీసీ? అంటే నా బీసీ అంటే జోగి రమేష్, నా కాపు అంటే అంబటి రాంబాబు. ఇతనికి ఇప్పుడు పరామర్శలు చేయాలనుకుంటే పేదోడి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు ముఖ్యమంత్రిగా, ఇవాళ ఆయన ఈ 20 నెలల్లో 20 పేదల కుటుంబాల ఇళ్ళు సందర్శించాడు. పెన్షన్ ఇవ్వటానికో ఏదో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నారా లేదా, వాళ్ళకి పక్కా బిల్డింగ్ ఉందా లేదా, పట్టా ఉందా లేదా, వాళ్ళకి పింఛన్ వస్తుందా రాలేదా, నీ బిడ్డ ఉపాధి ఉందా లేదా, వాళ్ళు అడుగుతున్నారు. ఏమని? మాకు ఇల్లు లేదండి అంటే ఇల్లు కట్టి, మాకు బిడ్డకు ఉద్యోగం లేదంటే ఉద్యోగం వేయించటం, నేను ఏదన్నా ఒక షాప్ పెట్టుకుంటానంటే షాప్ పెట్టించటం. 20 కుటుంబాల తలరాతలు ఆయన 20 నెలల్లో ఎలా మన కళ్ళ ముందే మార్చాడమ్మా. నువ్వెందుకని వెళ్ళా? ఇప్పుడు నీకు 60 నెలలు ముఖ్యమంత్రిత్వం ఇచ్చాం కదా, నువ్వు 60 పేదల కుటుంబాల ఇళ్ళకి వెళ్ళి, ఆ చెప్పులు కుట్టేవాడో లేకపోతే ఆటో నడిపేవాడో, ఆ మత్స్యకారుడో, ఆ గీత కార్మికులు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఉంటే ఇవాళ 60 కుటుంబాలకి బ్రహ్మాండంగా ఇళ్ళు వచ్చాయి కదా, 60 కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి కదా. అంటే జగన్కి వాళ్ళ చంద్రబాబుకి జనం పోల్చుకోవటం, మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడంట. ఇప్పుడు భయపెడుతున్నాడు. ఈ భయం వల్లే కదా ఆయన్ని ఓడించింది. మళ్ళా జగన్ రాకూడదురా భగవంతుడా అనే భయంతో ఓట్లేస్తే నీకు 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు జగన్ బయటికి రాకూడదని అనుకుంటున్నారని సార్ వైసీపీ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా ఇంకా భయపెడుతున్నాడు. ఏది
ఇప్పుడు మొన్నటి భయం వల్ల నీకు 11 సీట్లు వచ్చాయి, ఇప్పటికీ నువ్వంటే భయం పోలేదే, ఇంకా భయపెడితే ఆ 11 ఉంచుకుందాం అనుకుంటున్నాడు, పోగొట్టుకుందాం అనుకుంటున్నాడా? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.